సెంటర్ ఫర్ లిబర్టీ అనేటువంటి సంస్థలో ఏబి వెంకటేశ్వరరావు గారు, అలాగే నల్లమోతు చక్రవర్తి గారు వీళ్ళంతా ఒక విజయవాడ ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీంట్లో అమరావతికి సంబంధించినటువంటి అంశాలని ప్రస్తావించడం జరిగింది. ఈ అంశాలకు సంబంధించి మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే సందీప్ గారు. సార్, మన ప్రెస్ క్లబ్లో జరిగినటువంటి ప్రెస్ మీట్ ఒకసారి గమనించినట్లయితే 2014 విభజన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటనలు అన్నింటినీ కూడా ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా వారు చెప్పినట్టు వాటిల్లో కొన్ని బ్రీఫ్గా మనం చూసినట్లయితే, ఒకటి, అమరావతికి 2 లక్షల కోట్లు అవసరం లేదు, 50,000 కోట్లు అవుతాయి, దానికంటే ఎక్కువ రాయితీలనే సంస్థలకు ఇస్తున్నారు. అటు గూగుల్ డేటా సెంటర్కి కానీ, ఆర్సెల్ఆర్ మిట్టల్కి కానీ, ఇలా కొన్ని సంస్థల పేర్లు కూడా చెప్పడం జరిగింది. వాటికి సంబంధించిన ఇచ్చిన రాయితీలు కూడా చెప్పడం జరిగింది. అలాగే జగన్ గారికి ఫస్ట్ నుంచి కూడా అమరావతి మీద ఇంట్రెస్ట్ లేదు, అందుకనే ఇలాంటివి చెప్తున్నారనేది ఒకటి. మూడవది, రెండో విడత ల్యాండ్ పూలింగ్ విషయంలో మొదటి విడత ల్యాండ్ పూలింగ్కి సంబంధించి రైతుల పక్షాన నిలబడినట్లుగా రేపేదన్నా జరిగితే రెండో విడత ఇచ్చే వాళ్ళ పక్షాన నిలబడటం జరగదు. సో కాబట్టి ఆలోచించుకుని మీ ఓన్ రిస్క్తో మీరు ఇవ్వండి అనేది చెప్పారు. అలాగే రెండో విడత ల్యాండ్ పూలింగ్ ఇప్పుడు ఎందుకు అవసరం అనేది కూడా ప్రభుత్వం చెప్పాలి, ప్రజెంట్ పనులే సరిగా నడవట్లేదు, ఇలాంటి కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. ఈ అంశాల మీద మీ అభిప్రాయం ఏంటి? ఓవరాల్గా జరుగుతున్నది ఏంటి? సందీప్ గారు, బేసిక్ గా వారిద్దరు, ఒకరు మాజీ డీజీ కేడర్లో ఉన్న వ్యక్తి ఏబి వెంకటేశ్వరరావు గారు, నల్లమోతు గారు ఎకనామిక్ గా కావచ్చు, చాలా సామాజిక అంశాలు మాట్లాడుతుంటారు. ఇద్దరు విషయ పరిజ్ఞానం కలిగిన వాళ్ళు, గౌరవప్రదమైన వ్యక్తులే కాదను, వాళ్ళతో విభేదించే విషయాలు విభేదించవచ్చు. కానీ వారిద్దరూ ప్రెస్ మీట్ యొక్క ప్రధాన ఉద్దేశం అమరావతికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రల నుంచి అమరావతి రాజధాని కాపాడుకోవడం అనే కాన్సెప్ట్ వాళ్ళు తీసుకొచ్చారు. సరే, కుట్రలు చేస్తున్నారా లేదా, మంచి చెడ్డలు ఎలా ఉన్నా, వారు ప్రేమతో అమరావతి రాజధాని మీద అభిమానంతో, గౌరవంతో ప్రెస్ మీట్ పెట్టుండొచ్చు. కానీ వాళ్ళు లేవనెత్తిన అంశాలు అమరావతి రాష్ట్రానికి, దేశానికి పక్కన పెడితే అమరావతి కూడా లాభం చేసే అంశాలు అయితే కావు. కొన్ని హేతుబద్ధమైన అంశాలే ప్రస్తావించారు, కానీ కొన్ని అనవసరమైన విషయాలు, అర్ధ సత్యాలు, కొన్ని అవాస్తవాలు చెప్పే ప్రయత్నం చేశారు. ఇది రాజధాని అమరావతి కూడా అంత మంచిది కాదు. ఇది నేను ప్రధానంగా ప్రస్తావించాల్సింది. నల్లమోతు గారు చరిత్రలోకి వెళ్ళారు, ఆయన కొంత వక్రీకరించారనిపిస్తుంది. ఆయన మాట ఏమంటారంటే, అమరావతి రాజధానికి ఈ రోజు కాదు, విజయవాడ రాజధాని విషయంలో మద్రాసు నుంచి విడిపోయినప్పటి నుంచి కుట్రలు జరుగుతున్నాయి, కుట్రలు ఈ రోజు కొత్త కాదు అంటారు. ఒకానొక దశలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో విజయవాడ తీర్మానం అయిపోయింది, కానీ కుట్రపూరితంగా కర్నూలులో తీసుకొచ్చి పెట్టారు అని చెప్పారు. రెండు, ఇప్పుడు కూడా కుట్ర, ఇప్పుడు రాయితీలు, ప్రైవేట్ కంపెనీకి రాయితీలు ఇవ్వగా లేనిది అమరావతిలో పెడితే తప్పేంటి? ఒక ప్రైవేట్ కంపెనీకి 40-50 వేల కోట్లు ఇచ్చేస్తున్నారు, ఇక్కడ ఒక 50,000 కోట్లు పెడితే అయిపోతుంది కదా, 65,000 కోట్లతో మొదటి పేస్ అయిపోతుంది కదా, లెక్కలు చెప్పారు. ఇవన్నీ రాంగ్. మొట్టమొదటి అంశం, మద్రాసు అసెంబ్లీలో ఎక్కడ కూడా విజయవాడ రాజధాని చర్చ జరగల. మద్రాసులో అసెంబ్లీలో విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ఏం ఉండాలి రాజధాని విషయం చర్చ జరగలేదు. జరిగింది బయట జరిగింది, పెద్ద మనసుల ఒప్పందం, అదే శ్రీబాగ్ ఒప్పందం చర్చ జరిగింది. దేశోత్తరక నాగేశ్వరరావు పంతులు గారి ఇల్లు పేరే శ్రీబాగ్ ఇన్ చెన్నై. ఆడ కూర్చొని కోస్తా రాయలసీమ పెద్దలు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలి, రాజధాని ఎక్కడ ఉండాలి, ఇట్లాంటి అంశాలు చర్చించారు. నీటి ప్రాజెక్టు వాడుతుంది. దీనికి రీజన్ ఏంటంటే, మొదటి రాయలసీమ వాళ్ళకి ఇష్టం లేదు రావడం. అక్కడ ఎందుకు ఇష్టం లేదంటే, పక్కనే ఉన్న మహానగరం చెన్నైని, ఆ రోజు మద్రాసుని ఎక్కడ పోగొట్టుకుంటాం, కోస్తా ప్రాంతం అప్పటికే నీటి ప్రాజెక్టులు, విద్యారంగం అభివృద్ధి చెందిన పెద్ద ప్రాంతం, వాళ్ళతో మేము ఉండలేము, ఇట్లాంటి చర్చ నడిచింది. దీనికి అష్యూరెన్స్ గా ఆ రోజు రాయలసీమ ప్రజలకు కోస్తా పెద్దలు ఇచ్చిన అష్యూరెన్సే శ్రీబాగు. దాంట్లో ఒకటి విడిపోతే ఒక చోట రాజధాని, ఇంకో చోట హైకోర్టు. చాయిస్ రాయలసీమ ప్రజలు చాయిస్ ఎంచుకున్నారు, కర్నూలు రాజధాని. కృష్ణా తుంగభద్ర నదుల్లో మొదటి 10 సంవత్సరాలు డ్రాప్ ప్రయారిటీ నీటి ప్రాజెక్టులు కట్టాలి, అది జరగలేదు. ఈ తీర్మానం, దీన్ని కొత్త ఈడిపోయిన తర్వాత భారత ప్రభుత్వం అంగీకరించి చేసింది. దీని పెద్ద ఎగ్జాంపుల్ ఏంటంటే, రాజగోపాలాచారి గారికి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఒక లెటర్ రాశారు. అంటే కర్నూలు రాజధాని ఎంపిక అయిన తర్వాత మార్చాలని చర్చ రాష్ట్రం జరిగింది, ఇంకా కోస్టల్ పెద్దల నుంచి. ఒకసారి కర్నూలు రాజధాని ఎంపిక చేసుకున్నారు, మళ్ళీ మార్చాలని చర్చ కరెక్ట్ కాదు అని రాజగోపాలాచారికి లెటర్ రాసినారు. ఇది సరైన, పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. రెండోది, కర్నూలుకి రాజధాని నుంచి రాజకీయంగా, భౌగోళికంగా చాలా అంశాలు తోడవుతున్నాయి, ఇంకా మార్పు చేయాల్సిన అవసరం లేదు, దురదృష్టకరమైన చర్చ ఎందుకు జరుగుతుంది, మళ్ళీ ఒక మీటింగ్ మళ్ళీ మాట్లాడుతున్నాం అంటే అర్థం ఏంటి? విజయవాడ చర్చ జరుగుండొచ్చు, బట్ అసెంబ్లీలో జరిగిన విజయవాడ ఉండాలని కోరుకున్నారు, దాన్ని నేను కాదని. అంటే మద్రాసు అసెంబ్లీలో తీర్మానం చేసేసినట్టు, దానికి భిన్నంగా కర్నూలు రాజధాని పెట్టేసినట్టు మాట్లాడితే చాలా అన్యాయం. కానీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ లేఖ రాశాడు రాజగోపాలాచారి, ఇట్లాంటి చర్చ ఎందుకు నడుస్తుంది, ఏది డిసైడ్ చేసిన తర్వాత, కర్నూలు రాజధాని డిసైడ్ చేసిన తర్వాత చర్చ జరిగింది. విశాఖపట్నంలో పెట్టాలన్నా, విజయవాడలో పెట్టాలన్నా, కర్నూలులో పెట్టాలన్నా, విశాఖపట్నానికి ఎక్కువ మంది మొగ్గు. అప్పుడు ఇట్లా చర్చే మంచిది కాదన్నాడు. కర్నూలు అసెంబ్లీ పెట్టేసి కర్నూలు అసెంబ్లీలో చర్చ జరిగింది రాజధాని అయిపోయిన తర్వాత.
మళ్ళీ మార్చాలని చర్చ పెట్టారు. ఆ చర్చలో ఉన్న ప్రధాన అంశం ఏంటంటే విజయవాడ కొంతమంది, విశాఖపట్నం కొంతమంది చర్చ పెట్టారు. ఇట్లాంటి చర్చ వచ్చినప్పుడు నెహ్రూ గారు అభ్యంతరం చెప్తూ లెటర్ రాశారు. ఈ చర్చ సరైనది కాదు అని. ఒకటి మనకు అర్థం చేసుకోవాల్సింది, మద్రాస్ అసెంబ్లీలో ఎలాంటి చర్చ నడవలేదు. వాడు ఎందుకు అట్లాంటి చర్చ తీసుకొచ్చారో తెలియదు. ఈ చర్చ తీసుకురావడం ద్వారా మళ్ళీ శ్రీబాగు ఒప్పందం, మద్రాసులో ఏం జరిగింది, ఇవన్నీ చర్చ చేస్తే అమరావతికి ఏమైనా ప్రయోజనం? ఎందుకంటే రాయలసీమలో రాజధాని ఉండాలని, శ్రీబాగు ఒప్పందం అమలు చేయాలని కోరుకున్న వ్యక్తులు మేము. అలాంటి మేము కూడా మనసు మార్చుకున్నాము. ఒక 12 ఏళ్ళు అయిపోయింది, ఇంకా రాజధాని చుట్టూ చర్చ ఏంది? కేంద్రం అనుకున్నారు, మధ్యలో ఉన్నారు, పెట్టండి. అంటే ఎలాంటి నగరం ఉండాలి, ఎలాంటి రాజధాని ఉండాలని చర్చ పెట్టుకున్నామే తప్ప మళ్ళీ పాత విషయాలకు పోతే నష్టం అమరావతికి. కర్నూలు రాజధాని గురించి నిజం కదా, కాదంటారా? అదే కర్నూలు అసెంబ్లీలో విశాఖపట్నం రాజధాని కావాలని మెజారిటీ తీర్మానించారు. అటు ఇటు కాకుండా మళ్ళీ హైదరాబాద్ పోయింది, అదే సంగతి. ఇవన్నీ చర్చ జరిగితే కర్నూలులో ఉండింది వాస్తవం. తర్వాత కర్నూలు అసెంబ్లీలో విశాఖపట్నం తీర్మానం చేసింది వాస్తవం, విజయవాడ కాదు. ఇవన్నీ చర్చలు లేవనెత్తే అమరావతికి ఏమైనా లాభమా అని చక్రవర్తి గారు లాంటి వాళ్ళు ఆలోచించారు. అమరావతి ప్రజలు కూడా ఆలోచించారు. ఈ పాత విషయాలను గెలుపుకుంటే ఏమి లాభం అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. కానీ మన ఆంధ్ర యూనివర్సిటీ విషయం మీద ఓటింగ్ జరిగింది. అది దాని ఇట్లా రాంగ్ ఇంటర్ప్రిటేషన్. ఆంధ్ర యూనివర్సిటీ పై జరిగిందా ఇటు చేస్తున్నాడు. ఆంధ్ర యూనివర్సిటీ ఎక్కడ ఉండాలని మద్రాస్ అసెంబ్లీలో బిల్లు పెట్టారు. అంటే మనకు అప్పుడు స్వాతంత్రం రాకముందు కాబట్టి మనకు ఆంధ్ర మహాసభ సుప్రీం, పార్టీలు లేవు. ఆంధ్ర మహాసభలో కోస్తా రాయలసీమతో ఒక తీర్మానం చేశారు. రాయలసీమ విద్యాపరంగా వెనుకబడుతుంది, అనంతపురంలో పెట్టాలని ఆంధ్ర యూనివర్సిటీ మహాసభ తీర్మానించింది. అందరూ ఎమ్మెల్యేలు 50 ఓటేయాలి, మద్రాసులో అనంతపురంకు అనుకూలంగా ఓటేయాలి. 50 కోస్తా ఎమ్మెల్యేలు విజయవాడలో పెట్టాలని ఓటుంది. అయితే గెలిచింది రాయలసీమ తక్కువ. కారణం ఏంటి? తమిళనాడు ఎమ్మెల్యేలు కొంతమంది రాయలసీమ సపోర్ట్ ఓటేసింది. దాంతో గెలిచినా కూడా రాయలసీమలో పెట్టకుండా ఫస్ట్ విజయవాడ మళ్ళీ విశాఖపట్నంలో పెట్టింది. అంటే అప్పుడు అన్యాయం జరిగింది రాయలసీమ, ఆంధ్ర యూనివర్సిటీలో కూడా. కానీ దీన్ని తీసుకొచ్చి దానికి ఇంటర్ప్రిటేషన్ చేయడం అనేది సరైనది కాదు. నేను ఒకటి చెప్పవచ్చు, చరిత్రను వక్రీకరించడం ఒక తప్పు, దాన్ని లాగితే అమరావతికి కూడా మంచిది కాదు అనేది వారు గుర్తుపెట్టుకుంటే మంచిది. 2, వారి పోలిక నాకు అర్థం కలచారు. ఒక ప్రైవేట్ కంపెనీకి ఒక 50,000 కోట్లు రాయితీలు ఇవ్వడానికి, రాజధానిలో ఒక 50,000 కోట్లు పెట్టడానికి ఏం పోలిక నాకు అర్థం కాదు. వారు ఇంటర్ప్రిటేషన్ ఏం చేస్తారంటే, ఒక కడపలో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రికల్ కంపెనీకి 50,000 కోట్లు రాయితీలు ఇచ్చినారు. అదాని గ్రూప్కి ఒక 50,000 కోట్లు రాయితీలు ఇచ్చారు. ఇట్లా చాలా కంపెనీలు, హెచ్సిఎల్ చాలా కంపెనీకి 50,000 కోట్లు, 60,000 కోట్లు, 70,000 కోట్లు ఇస్తున్నారు. అమరావతికి 50,000 కోట్లు పెట్టి తప్పేంటి? ప్రైవేటు కంపెనీకి రాయితీ ఇవ్వడానికి, రాజధానిలో డబ్బులు పెట్టడానికి సంబంధం ఉండాలి. ప్రైవేటు కంపెనీకి రాయితీ అంటే వాళ్ళు ఇచ్చే కట్టి నిర్మాణం చేసి తిరిగి ఉత్పత్తి జరిగినప్పుడు పన్నుల పైన రాయితీ, వచ్చే పన్నులు రావు. బడ్జెట్ నుంచి పెట్రోల్కి అని ఏకంగా క్యాష్ రాయితీలు అని చెప్పేసి డబ్బులు ఇచ్చేస్తారన్నట్టు చెప్పేస్తున్నారు. ప్రభుత్వం 50,000 మనకు జీతాలకే డబ్బులు లేక అప్పులు తీసుకొస్తా ఉంటే ప్రైవేట్ కంపెనీకి 50,000 కోట్లు 60,000 ఉడుతాడు. ఇది మొదటి అంశం. 2వ అంశం, 65,000 కోట్లలో 15,000 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చేస్తుందని చెప్పేస్తారు. మొదటి పేస్ 65,000 కోట్లు అయిపోతుంది అంటున్నారు. ఎవరు చెప్పారు మీకు 60 కోట్లు అవుతుంది? 15,000 కోట్లు కేంద్రం ఇస్తుందా? ఇంత అబద్ధాలు చెప్పచ్చా? ప్రపంచ బ్యాంక్ ఇచ్చే అప్పుకి ష్యూరిటీ ఇచ్చారు. చరణ్ గారు బేసిక్గా భారతదేశం అవతల ఏ రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకోవాలన్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షూరిటీ ఇవ్వాల్సిందే, అది రూల్. భారతదేశ అవతల ఆ క్రమంలో 15,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ అప్పు తీసుకొస్తే కేంద్రం షూరిటీ ఇచ్చింది. షూరిటీ మీన్స్ మీరు గడపతే మేము కడతామని కాదు, కడతాం, మీకు వచ్చే పన్నుల వాటా కట్ చేసుకుని కట్టేస్తాం. దీన్ని కేంద్ర ప్రభుత్వం చేసిన 10,000 కోట్లు ఒక పని అయిపోయింది. ఇంకో 50,000 కోట్లు ఇంత సులభంగా మాట్లాడు. 50,000 కోట్ల 1,00,000 కోట్లు అవసరమైతే పెట్టండి, కానీ ఇట్లా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి చక్రవర్తి గారు ఒక గుర్తింపు ఉన్న వ్యక్తి ఇట్లా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయడం మంచిది కాదు. ఏబి వెంకటేశ్వరరావు గారు చెప్పిన పాయింట్లో చాలా వాల్యూడ్ పాయింట్లు కూడా ఉన్నాయి, చాలా విలువైన ప్రశ్నలు కూడా లేవనెత్తారు. కొన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ కూడా చేశారు. రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే 30,000 ఎకరాలు అన్నాడు. ఆ 30,000 ఎకరాలు ఎవరికి ఐడియా రాలేదు, చంద్రబాబు గారు కూడా ఐడియా రాలేదు. ఈయన చెప్తేనే ఐడియా వచ్చినట్టు మాట్లాడారు. సమస్య ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 30,000 ఎకరాలు ఎప్పుడు అన్నాడు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు గారు రాజధానిపై ప్రతిపాదించారు. ఏంటి ఆ ప్రతిపాదన? విజయవాడ చుట్టూ రాజధాని ఉంటుంది. స్పెసిఫిక్ ఎక్కడ చెప్పినాడా? స్పెసిఫిక్ ఎక్కడ చెప్పలా. విజయవాడ చుట్టూ రాజధాని ఉంటుందని చెప్పారు. విజయవాడ చుట్టూ రాజధాని ఉంటుందని చెప్పిన తర్వాత జగన్ గారు కూడా జనరల్ గా చెప్పినాడు, విజయవాడ చుట్టూ ఎక్కడన్నా పెట్టుకోండి కానీ ప్రభుత్వ భూమి 30 ఎకరాలు 30,000 ఎకరాలు చూసుకొని అన్నాడు. దీనికి జగన్ గారు 30,000 ఎకరాలు ఉండాలని అమరావతిలో ఉన్నానని చెప్పేశాడు. అమరావతిని చర్చే పెట్టలేదు. కానీ పాత రికార్డ్స్ తీయండి.
లేదు, విజయవాడ చుట్టూ అన్నారు. విజయవాడ Yes, చుట్టూ అంటే yes. గన్నవరం పోవచ్చు, మచిలీపట్నం పోవచ్చు, విజయవాడ పోవచ్చు, ఏడన పోవచ్చు. మీరు జనరల్ గా చెప్పినారు, ఆయన జనరల్ గా ఏం చెప్పారు, 30,000 ఎకరాలు ఉండి చూసుకోండి మహాప్రభు అని చెప్పారు. దీన్ని తీసుకొచ్చి అమరావతిలో 30,000 ఎకరాలు జగనే చెప్పేసినాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. అమరావతి రాజధాని ఫైనలైజ్ చేసిన తర్వాత కూడా ఇది నయా భూస్వాములు తయారు చేస్తా ఉంది ఎంపిక చేసుకున్న ప్రాంతం అనే విషయం ఆయన మాట్లాడినాడు. నర్మగర్భంగా రాజకీయ నాయకుడు కాబట్టి అటు ఇటుగా కాకుండా మాట్లాడి ఉండొచ్చు, కానీ బేసిక్ గా అభ్యంతరం మీరు చెప్పినట్టు ఆయన ఏం చెప్పలేదు. మేనిఫెస్టోలో పెట్టారు అమరావతి రాజధాని ఉంటుందన్నో, పెట్టలేదు. కాబట్టి ఒకసారి చూడండి, జగన్ గారి పార్టీ 19 ఎన్నికల్లో రాజధానికి మధ్య జరుగుతుందనే అర్థం వచ్చేట్టుగా మాట్లాడింది నిజం. జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఇక్కడే కట్టుకున్నాడు అనే అర్థం వచ్చేట్టుగా మాట్లాడింది నిజం. ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు మేనిఫెస్టో కమిటీ చైర్మన్. ఆయన మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మీలాంటి జర్నలిస్ట్ తో మాట్లాడుతూ అమరావతిలో రాజధాని ఉంటుందని మా పార్టీ నిర్ణయం తీసుకుందని చెప్పినాడు. మేనిఫెస్టోలో పెడతా ఉన్నారు, కానీ మేనిఫెస్టోలో పెట్టాల అంటే అక్కడే తేడా కనపడింది కదా. మేనిఫెస్టో ఈజ్ ఫైనల్, మేనిఫెస్టో పైన చైర్మన్ ఆయన, కానీ ఎక్కడ మేనిఫెస్టో పెట్టలేదు. కాబట్టి తీయండి 19 ఎన్నికలు ఎక్కడుందో వైసీపీ మేనిఫెస్టో. కానీ అర్థన భాషలో చెప్పినారు, విజయవాడలో ప్రయారిటీ ఉంటుందని, విజయవాడలో ఇట్లాంటి అర్థం వచ్చేది చెప్పాడు. కానీ అంటే ఎక్కడో జగన్ గారికి ఇన్కన్వీనియన్స్ అని చెప్పాడు, ఆయన స్టైల్ అని చెప్పినాడు. దీని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. అదే ఏ వెంకటేశ్వర గారు ఒక విలువైన మాట ఏం చెప్పారు, ఒకటి ఈ ప్రభుత్వం నడకపోయినా ఆయన అభ్యంతరం చెప్పారు. మీరు 90% పూర్తవుతుంది బిల్లులు అన్నారు, 10% ఇంత 2 ఏళ్ళైనా మీరు ఎందుకు చేయలేకపోతున్నారు. కొత్త భూసేకరణ నష్టం వస్తుందని చెప్పారు, పర్ఫెక్ట్లీ కరెక్ట్. రెండోది, అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు మేము ఒక మాట అనేవారు, అది త్యాగాలు వాటితో పోల్చొద్దండి. త్యాగం ఎందుకు చేయాలి, రైతులు మాట్లాడకుండా భూనన్ని ప్రభుత్వానికి ఎందుకు చేయాలి, వాళ్ళు ప్రాణం కదా. త్యాగం కాదు ఒప్పందం అన్నాం. దానికి ఇంత ఎగురుపడ్డారు. ఈరోజు ఏ వెంకటేశ్వర గారు ఏమన్నారు ప్రెస్ మీట్ లో, అది ఒక రియల్ ఎస్టేట్ అగ్రిమెంట్. అంటే ఒక 1000 గజాలు ఇస్తే అపార్ట్మెంట్ కడితే నీకు 50, నాకు 50 అంటే అర్థం ఏంటి, ఒప్పందం. రైతులు కూడా 100 సెంట్లు 1 ఎకరా ఇస్తే 27 సెంట్లు 30 సెంట్లు 3 ఫ్లాట్లు ఇస్తారు. డెవలప్మెంట్ చేసి మీరు ఇచ్చిన 1 ఎకరా కన్నా అది ఎక్కువ రేట్ ఉంటుంది. ఇది ఒప్పందం అని ఆయన చెప్పండి. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడండి. ఆ రోజు ఒప్పందం అంటే కాంట్రాక్ట్ అంటారా, ఒప్పందం అంటారా, త్యాగం, ఇది మాట్లాడండి. త్యాగం చేయమని నేను కోరను, రైతు త్యాగం చేస్తే అతను ఏం బతుకుతాడు పాపం. కాబట్టి ఇదంతా సరైనది కాదు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏ వెంకటేశ్వర గారు లేవనెత్తిన అంశాలకు అదనపు భూసేకరణ వాళ్ళు వ్యతిరేకించి చాలా హేతుబద్ధమైన అంశాలు ప్రస్తావించారు. ద సేమ్ టైం అవసరం లేని అర్థం లేని అంశాలు కొన్ని చెప్పారు, కొన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేశారు. మీరు అమరావతి రాజధాని సెక్యూరిటీ కోసం, అమరావతి రాజధాని రక్షణ కోసం మీటింగ్ పెట్టారు, కానీ మీరు ప్రస్తావించిన కొన్ని అంశాలు అమరావతి రాజధాని కూడా మంచిది కాదు. ఆ విషయాన్ని వాళ్ళు గుర్తిస్తే మంచిది.